ఒక రియలిస్టిక్ స్టోరీని అంటే జరిగిపోయిన కథను చూపించేటప్పుడు లైక్ ఇప్పుడు దంగల్ సినిమా వచ్చింది, ఆయన ఒక మల్ల యుద్ధ యోధుడు అలా చేశాడా అని ఆ సినిమా చూసిన తర్వాత అరే ఇంత ఇలా చేశాడా అని ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. సో ఒక సినిమా జరిగిన కథను చూపించేటప్పుడు ఆడియన్స్ అలానే రిసీవ్ చేసుకుంటారు. బట్ ఇది ఎప్పుడో 1980s అయిపోయిన ఒక కథని అప్పుడు ఇలా జరిగింది, అప్పుడు ఇంత రక్త చరిత్ర జరిగింది అని ఆ రక్తానికి సంబంధించిన చరిత్రను చూపిస్తే ఇప్పుడు ఆడియన్స్ దాంట్లో ఏమన్నా మంచి పాయింట్ తీసుకుంటారా? రెండు ప్రాసెస్లు ఉన్నాయి. లేదంటే మళ్ళీ అరే అప్పుడు అలా జరిగింది అని రివర్స్లో తీసుకునే అవకాశం కూడా ఉంది. రివర్స్లో అంటే అరే అప్పుడు అలా చేశారు, అప్పుడు అలా నరుక్కున్నారు అని ఇప్పుడు మళ్ళీ ఆడియన్స్ ఏమన్నా స్టార్ట్ చేయొచ్చు. లేదంటే దానివల్ల బ్యాడ్ జరిగిందని మంచిది కాదు అని తెలుసుకోవచ్చు. సో ఎలా ఉపయోగపడుతుంది ఆడియన్స్కి సినిమా అని? ఆడియన్స్కి ఉపయోగపడటాన్ని నేను పెద్దగా నమ్మను. సోడస్ ఆర్జీవి ఆయన ఏమి జనాలకు ఉపయోగపడాలని సినిమా తీయరు. ఓకే, వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుందా లేదా, వాళ్ళు ఒక మంచి సినిమా ఎక్స్పీరియన్స్కి లోన్ అవుతారా లేదా అన్నదే ఆయన పాయింట్ నాకు తెలిసినంత వరకు. అండ్ అంతవరకు డెఫినెట్గా దిస్ ఇస్ ఎ వండర్ఫుల్ సినిమా ఎక్స్పీరియన్స్. ఓకే, అండ్ ఆడియన్స్ మరి అంత మూర్ఖంగా ఏం లేరు అనుకుంటున్నాను నేను. ఒకప్పుడు కత్తులు పట్టుకున్నారు కదా, మనం కూడా ఇప్పుడు కత్తులు పట్టుకుందాం అని అనుకునేంత మూర్ఖపు స్థాయిలో అయితే ఆడియన్స్ ఖచ్చితంగా లేరు. అంటే అప్పుడు జరిగిపోయిన 80sలో జరిగిపోయిన స్టోరీని చాలా చల్లబరిచారు. అది మళ్ళీ రాకూడదు రా బాబు, కంటిన్యూ అవ్వకూడదు అని దాన్ని కూల్ చేశారు. ఇప్పుడు యూ వాచ్ ద ఫిల్మ్, ఓకే, ఎక్కడైనా నిజంగా అంటే భావోద్వేగాలు రెచ్చగొట్టేటట్టు ఎక్కడైనా ఉంటుంది ఆ ఫిల్మ్లో? అబ్సల్యూట్లీ నో. నాకు తెలిసి ఫిల్మ్ ఎండ్ అవుతున్నప్పుడు కూడా ఇవన్నీ తెలిసినా సరే దుర్గమ్మ అలా మౌనంగా ఉండిపోయింది అన్నట్టుగా ఏదో ఎండ్ అవుతుంది. ఓకే, ఎక్కడ కూడా రెచ్చగొట్టేలాగా ఖచ్చితంగా లేదు ఫిల్మ్. సో అంటే మేము షూట్ చేస్తున్నప్పుడు కూడా అనుకుంటూ ఉంటాం కదా, అంటే ఎవరికైనా నిజంగా ఏమైనా గిల్లేటట్టు ఉంటుందా అంటే లేదు. అంటే ఇట్స్ డెఫినెట్లీ బ్యాలెన్సింగ్ యాక్ట్ నాకు తెలిసినంత వరకు. సో ప్రతి పాయింట్ ఆలోచించి అంటే డిస్కషన్ జరిగేది కాదేమో కానీ నేనైతే కొంచెం నాకు స్క్రిప్టింగ్ కూడా కొంచెం అలవాటు చిన్నప్పటి నుంచి. సో అందుకు ఆ దృష్టిలో కూడా పెట్టుకునేవాడిని ఇది ఏమవుతుంది. అండ్ నా క్యారెక్టర్కి సంబంధించి కూడా ఎక్కడెక్కడ అంటే ఏ ఎలిమెంట్స్ షూట్ చేస్తే మురళీకి వర్కౌట్ అవుతుంది అన్నవి కూడా కొన్ని ఉండేవి. లక్కీలీ అవన్నీ ఇంప్లిమెంట్ అయ్యాయి. ఓకే, సో ఆల్మోస్ట్ సినిమా రిలీజ్ అయ్యి వన్ వీక్ అయిపోయింది. ఎలా ఉంది అంటే కొత్త ప్రాజెక్ట్స్ ఏమన్నా మళ్ళీ స్టార్ట్ అంటే ఉన్నాయి, డిస్కషన్స్లో ఉన్నాయి. బట్ అంటే ప్రొడ్యూసర్స్తో మాత్రమే ఇప్పుడు మాట్లాడుతున్నా. స్టోరీ అండ్ డైరెక్టర్స్ని ఇంకా చూడలేదు. అంటే ఉన్నారు ఒకరిద్దరు నా క్లోజ్ అసోసియేట్స్ ఎవరైతే కొన్ని సంవత్సరాలుగా లేదా నెలలుగా నాతో పాటు వర్క్ చేద్దామని అనుకుంటున్నారో. సో మోస్ట్లీ అంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో ఒక 2 ఫిల్మ్స్ స్టార్ట్ చేసే ఆలోచనలు అయితే ఉన్నాం. సో ఇప్పుడు ఈసారి ఎలా ప్లానింగ్ ఉంది? కమ్ బ్యాక్ ప్లానింగ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంకొకసారి గ్యాప్ రాకుండా అనే ఈసారి ఐ థింక్ ఐల్ బీ హ్యావింగ్ ఏ కంటిన్యూస్ సిరీస్ ఆఫ్ ఫిల్మ్స్. సో వంశీలో చాలా టాలెంట్ ఉందని నాకు తెలుసు, నాకు బాగా తెలుసు. సో అంటే ఎందుకో కూడా చెప్పాలి, ఎందుకంటే తను సినిమాలోకి రాకముందే గ్రేట్ యాక్టర్ అని కాదు. ఆడియన్స్కి ఎవరికైనా తెలియకపోతే భార్గవ్ నేను ఆంధ్ర ఐడల్ అని ఒక కాంపిటీషన్లో కో పార్టిసిపెంట్స్ అనమాట. అక్కడ మేము వంశీ యాక్టింగ్ చూసి తలగొట్టుకుని బాబు ఈడేటర్ బాబు 100 మార్కుల దగ్గర ఉన్నాడు, మేము 10 మార్కుల దగ్గర ఉన్నాం, చించేసి వాడు ప్రతిదీ తీసుకొని మాకేమో ఎగ్జాజరేషన్ భార్గవ్. సో ఇప్పుడు అంటే ఓన్లీ యాక్టింగ్ ఇంకా డైరెక్షన్ ఇటు వేరే ఇవి కూడా ప్రస్తుతానికి అంటే ప్రొడక్షన్ చేసి చేతులు కాల్చుకున్నాం కాబట్టి అందుకే అది అడగలేదు, యాక్టింగ్ డైరెక్షన్ అని అడిగాను. లేదు, ప్రొడక్షన్ పక్కన పెడితే యాక్టింగ్ నుంచి డీవియేట్ అయ్యి ఇమ్మీడియట్గా అసలు ఏమి చేయను. ఐ విల్ బి అసిస్టింగ్ స్క్రిప్ట్ రైటర్స్ ఫర్ ష్యూర్. ఏ ఫిల్మ్కైనా సరే అవసరం ఉన్న దగ్గర స్క్రిప్టింగ్లో కొంతవరకు నా సలహాలు ఇవ్వటాలు, స్క్రీన్ ప్లేలో ఏమైనా నా సలహాలు ఇవ్వటాలు లాంటివి చేస్తా. వేలు పెట్టేటంత కాదు, సినిమాకు ఉపయోగపడేటట్టు. బట్ డైరెక్షన్ లాంటివి కోరికలు ఉన్నాయి కానీ ఇప్పట్లో కాదు. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద నెక్స్ట్ 10 years ఫర్ ష్యూర్. ఓకే, హాయ్, దిస్ ఇస్ వంశీ చాగంటి. సబ్స్క్రైబ్ టు iDream Media.